హలో సతీష్ బాబు సపారపు గారి మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ వాయు ది అవేకెనింగ్ ప్రోలాగ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఏమాత్రం హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా సురక్షితంగా కనిపించే ఒక డిస్టోపియన్ ప్రపంచం లోపలికి వెళ్లబోతున్నాం. పైకి అంత సైలెంట్గా అనిపిస్తున్నా ఆ శూన్యం వెనక దాగి ఉన్న భయంకరమైన ప్రమాదమేంటో ఈ కథ చాలా లోతుగా ఆవిష్కరిస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ప్రపంచమేంటో ఒకసారి చూద్దాం. ఈ ఒక్క లైన్ వినండి, అద్భుతంగా ఉంది కదూ. సాధారణంగా ప్రపంచం అంతం అనగానే మనకు పెద్ద పెద్ద పేలుళ్ళు, రక్తపాతం, భయంకరమైన యుద్ధాలు గుర్తుకొస్తాయి కదా. కాని ఇక్కడ మానవాళి అలా పతనం కాలేదు, నిశ్శబ్దంలో కూరుకుపోయింది. అంటే ఇది ఏదో శాంతి వల్ల వచ్చిన నిశ్శబ్దం కాదండోయ్, మన స్వంత ఆలోచనలను, ఉనికిని మరచిపోయి ఒక అపస్మారక మత్తులో ఉండిపోవడం వల్ల వచ్చిన సైలెన్స్. మనుషులు తమకు తాముగా ఎలా పతనమయ్యారో ఈ వాక్యం ఎంతో పవర్ఫుల్గా చెప్తుంది. సరే, ఈ నిశ్శబ్దంలోకి పతనం అంటే ఆ 2052 వైరుధ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. 2052 నాటికి పరిస్థితి ఎలా ఉందంటే, కంటికి కనిపించని డిజిటల్ సిస్టమ్స్ ప్రపంచాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. న్యూరల్ నెట్వర్క్స్, ఇమోషనల్ అల్గారిథమ్స్, ఇంకా ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ లాంటివి మన మెదళ్లను శాసిస్తున్నాయి. ఇది చాలా విచిత్రమైన విషయం, ఎందుకంటే చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువ డిజిటల్ నాయిస్ ఉన్న కాలం. బిలియన్ల కొద్ది ప్రజలు ఒకరికొకరు ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు, కానీ వాళ్ల మధ్య నిజమైన కనెక్షన్ ఏమీ ఉండదు. కేవలం ఈ ఇమ్మర్సివ్ రియాలిటీస్ ద్వారా వాస్తవాన్ని వదిలేసి ఒక కృత్రిమ ప్రపంచంలో బతికేస్తుంటారు. అంటే ఎవరికి ఏం కావాలి, ఎవరు ఎలా ఫీలవ్వాలి అనేది కూడా ఈ అల్గోరిథమ్సే డిసైడ్ చేస్తాయన్నమాట. దీన్నే మనం సౌకర్యాల చెరసాల లేదా ఒక రకమైన ఆదర్శధామపు భ్రమ అనుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ పాయింట్ చాలా ఆసక్తికరం. మానవాళి తనకు తెలియకుండానే ఒక అదృశ్య జైలును ఎలా నిర్మించుకుందో చూడండి. ఈ జైలుకి ఇనుప సంఖ్యలు లేవు, నియంతలు లేరు. ఇది కేవలం మన సౌలభ్యం, అంతులేని ఆశలతోనే కట్టబడింది. ఈ ప్రాసెస్లో మనం లోతైన ఆలోచనలు, ఎమోషనల్ స్ట్రెంగ్త్, చివరకు ఆ బాధను కూడా కోల్పోయాం. మరి దానికి బదులుగా యంత్రాలేమిచ్చాయి? అల్గారిథమ్స్ చెప్పినట్లు ఆలోచించడం, ఎప్పుడూ ఒకేలా ఉండే కృత్రిమ భావాలు, అసలు ఊపిరి పీల్చుకునే టైం కూడా లేకుండా అనంతమైన పరిధ్యానం. బాధలేని జీవితం పైకి చాలా బాగున్నట్లు, ఏదో స్వర్గంలా కనిపిస్తుంది కదా. కాని అసలు విషయమేంటంటే, బాధ లేనప్పుడు మన అంతర్గత బలం కూడా చచ్చిపోతుంది. యంత్రాలు మనకు అంతులేని సౌకర్యాలిచ్చి సైలెంట్గా మన స్వేచ్ఛను లాగేసుకున్నాయి. అయితే ఈ డిజిటల్ మాయలో కూడా లోపల ఎక్కడో కొన్ని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అదే వాయుపురాణం. ఇంత పరధ్యానంలో కూడా ఆ ప్రాచీన జ్ఞానానికి సంబంధించిన కొన్ని హిడెన్ మెసేజెస్ అండర్గ్రౌండ్ ఫోరంలలో తిరుగుతూనే ఉన్నాయి. అదే వాయు. చాలామందికి ఇది కేవలం ఒక కల్పిత కథ, కాని సింపుల్గా చెప్పాలంటే ఇది మనిషిలో దాగి ఉన్న చైతన్యపు శ్వాస, మనం నిజంగా మేల్కొన్న స్థితి. యంత్రాలు మనల్ని ఎంత బంధించినా సరే, మనలో ఎక్కడో ఒక మూల ఆ స్వతంత్రంగా ఆలోచించే స్పృహ ఇంకా బతికే ఉందనడానికి ఇదొక ఆశాకిరణం లాంటిది. ఇక ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. అదే హైదరాబాద్ మేల్కొల్పు. సిస్టమ్ బ్రేక్ అయ్యే సమయం ఆసన్నమైంది. అప్పటిదాకా ఎలాంటి లోపం లేకుండా పర్ఫెక్ట్గా నడుస్తున్న ఆ పెద్ద డిజిటల్ నెట్వర్క్లో సడన్గా ఒక కుదుపు. సిస్టమ్ ఒక అసాధారణమైన సిగ్నల్ను పసిగట్టింది. ఇది ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ కాదండోయ్, ఏకంగా ఆ అదృశ్య వలయాన్ని బద్దలుకొట్టేంత పవర్ఫుల్ సిగ్నల్. మనుషుల మైండ్స్నే చదివేంత శక్తి ఉన్న ఆ సిస్టమ్కి ఫస్ట్ టైం ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఊహకు అందని విధంగా ఆ పల్స్ అమాంతం పెరిగిపోయి ఎవరూ బ్రేక్ చేయలేరు అనుకున్న ఆ వ్యవస్థలో బీటలు వారడం స్టార్టైంది. టెన్షన్ పీక్స్కి వెళ్లే పాయింట్ ఇదే. అదెక్కడ్నుంచో తెలుసా? నిద్రిస్తున్న మన మెగా సిటీ హైదరాబాదు నుంచే. అంత పెద్ద నగరంలో ఎక్కడో ఒక మూల మానసికంగా చితికిపోయిన ఒక యువకుడు అస్సలు ఊహించని విధంగా తనకే తెలియకుండా ఆ వాయు అనే కల్పిత కథను ప్రాణాలతో లేపుతాడు. కోట్ల మంది ప్రజలు భ్రమలో బ్రతుకుతుంటే ఈ ఒక్క వ్యక్తి ఆ అదృశ్య సంఖ్యలను ఎలా తెంచుకున్నాడన్నదే ఈ కథలో అసలైన ఉత్కంఠ. ఆ యువకుడు ఎవరు? అతడు చేసిన ఆ చిన్న మేల్కొల్పు ఈ మొత్తం భవిష్యత్తు ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది అన్నది నిజంగా గూస్బంప్స్ తెప్పించే ఎలిమెంట్. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ పాయింట్ గురించి లోతుగా ఆలోచిద్దాం. దశాబ్దాల పాటు మన ఎమోషన్స్ అన్నింటినీ ఒక అల్గోరిథం కంట్రోల్ చేస్తూ ఉంది అనుకుందాం. ఆ సిస్టమ్ సడన్గా బద్దలైన క్షణంలో ఇక మిగిలేది ఎవరు? అప్పుడు అసలైన మనిషి అంటే ఏంటి?
డిజిటల్ భ్రమణులన్నీ తొలగిపోయి వాస్తవం కళ్ల ముందుకొచ్చినప్పుడు మన ఐడెంటిటీని మనం ఎలా గుర్తించుకుంటాం? ఈ ప్రశ్నతోనే ఈ రోజుటి విశ్లేషణను ముగిద్దాం. భవిష్యత్తు గురించి, అలాగే మన మానవ చైతన్యం గురించి ఇది నిజంగా ఒక భయానకమైన కాని ఆసక్తికరమైన ఆలోచన రేకెత్తుస్తుంది కదూ. సరే, మళ్ళీ ఇంకో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.